వీళ్ళందరూ సరిగ్గా పనిచేసి ఉండుంటే, వీళ్ళందరూ సరిగ్గా ఉండుంటే ఆ దేవాలయం దగ్గర ప్రమాదం జరిగేది కాదు కదా. మరి ఇప్పుడు ఫెయిల్యూర్ ఎవరిది? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులదా, ప్రభుత్వం ఫెయిల్యూర్? 25,000 మంది ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు దాన్ని ఆపలేకపోయిన వాళ్ళు, దాన్ని అంతమంది ఎందుకు వస్తున్నారు ఒకేసారి? అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయా? అంతమంది వస్తే అక్కడ ఆగలుగుతుందా? అక్కడ రైలింగ్ అవన్నీ ఆగలుగుతాయా? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి వాటిపైన ఎటువంటి సమీక్ష జరగకుండా, ఎటువంటి ఒక ప్లానింగ్ లేకుండా, అంతమంది వస్తుంటే వాళ్ళని ఒకేసారి ఆపే ప్రయత్నం చేయకుండా, అందరూ అటువైపు వెళ్తుంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉండిపోయిన ప్రభుత్వం మీ తప్పు కదా? దీనికి సమాధానం చెప్పట్లా. అసలు ఎవరిని అడిగితేనేగా ఈ క్వశ్చన్ ఇంతవరకు. ప్రతి ఒక్కళ్ళు డబ్బా కొడుతున్నారు మీకు, ఎల్లో మీడియాకి భజంత్రీలు వాయిస్తున్నారు. ఇది ప్రైవేట్ టెంపుల్ అండి, ప్రభుత్వానికి సమాచారం లేదు. ప్రభుత్వానికి సమాచారం ఉండుంటే జరిగేది కాదు. లేకపోతే అంతమందిని చంపడానికి వచ్చిన ఆ మృత్యుదేవుడు ఎవరైతే ఉన్నాడో, వీళ్ళుంటే ఆ మృత్యుదేవుడిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలా గిరగిర తిప్పి అటు ఇసిరేసేవాళ్ళు అని చెప్పి ఒక మీడియా వాళ్ళు మాట్లాడతారు. మరి వాళ్ళు చేస్తున్న జర్నలిజమో ఇంకేంటో నాకు తెలియదు, కానీ మరి ఇవాళ అట్లా మాట్లాడుతూ ఉన్నారు.